నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టి మాట్లాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి ప్రైవేటు పాఠశాలలకు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో వెంటనే మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రగతి భవన్ను కూడా ముట్టడించడానికి యాదాద్రి జిల్లా ఏబీవీపీ కార్యకర్తలు వెనుకాడబోరని హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఈరోజు డిఈ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా విద్యార్థుల జీవితాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే విద్యార్థి జీవితాలు బాగుపరచడం కోసం, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా విద్యార్థి జీవితాలన్నీ కూడా ఆశలన్నీ కూడా అడి ఆశలు మారుతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క పాఠశాలలో మౌలిక వసతులు లేవు. ఏ ఒక్క స్కూల్లో కూడా 100% టీచర్లు లేరు. కొన్ని స్కూళ్ళల్లో ఫ్యాన్లు లేక, లైట్లు లేక, క్లాస్ రూమ్ లో బోర్డులు లేక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో తరగతి గదులు లేక అనేక మంది విద్యార్థులు చెట్ల కింద చదువుతూ ఉన్నారు. ఈరోజు డిఓ గారికి మేము అనేక సార్లు రీప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా డిఓ గారు ఒక్కసారి కూడా స్పందించలేదు. దాని కొరకే ఈరోజు మేము డిఓ ఆఫీస్ ను ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డిఓ గారు ప్రైవేట్ స్కూళ్లతో కుమ్మక్కయ్యి పేద విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉన్నాడు. ఈరోజు చదువుకు నిలయాలుగా ఉండాల్సిన పాఠశాలలే వాళ్ళ వ్యాపార కేంద్రాలు మారుతా ఉన్నాయి. దీనికి అంతటి కారణం ఎవరంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి డిఓ నారాయణ రెడ్డి గారు. డిఓ నారాయణ రెడ్డి వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని వాళ్ళు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకపోతే ఏబీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేశామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మందుకు సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఉంది, కానీ చదువుకు సంబంధించినటువంటి విద్యాశాఖకు మాత్రం మినిస్ట్రీ లేకపోవడం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి నిన్ను విద్యార్థులు గెలిపించింది మాలాంటి విద్యార్థులకు న్యాయం చేసావని, కానీ ప్రైవేటు వాళ్ళతో కుమ్మకైతాం కాదు. రేవంత్ రెడ్డి నీకు ఒక్కడే డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఏ విధంగా అయితే విద్యార్థులు అందరం కలిసి కలెక్టరేట్ ముట్టడించినామో నీ ప్రగతి భవన్ ముట్టడించిన గిట్ల యాదాద్రి భువనగిరి కార్యకర్తలు వెనుకాడని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుర్వి మణికంఠ, ఏబీవీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్.